కూటి రాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఏదైతే కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఏదైతే పాత చట్టాలను 29 చట్టాలని పునరుద్ధరించాలని, ఏదైతే పార్లమెంట్లో చట్టం చేశారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేసి కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు కూడా విశాఖపట్నంలో సుమారుగా 8,000 మంది పబ్లిక్ హెల్త్ కానీ, ఇంజనీరింగ్ సెక్షను, క్లాప్, లోడర్స్, డ్రైవర్సు, మలేరియా, వెటర్నరీ కార్మికులు, అలాగే టెంపరీ కార్మికులు 8,000 మంది కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మద్దిలపాలెం జోన్ 3లో మున్సిపల్ కార్మికులు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జీవీఎంసీ అధికారులు ఏదైతే చనిపోతున్నారో, డెత్ పోస్టులు ఉన్నాయో, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయో యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిల్అప్ చేయాలి. అలాగే టెంపరీ పోస్టులు ఇస్తామని చెప్పేసి కమిషనర్ గారు ఈ మధ్య చెప్తున్నారు. ఈ ముమ్మాటికి ఒప్పుకోం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ మధ్యనే తల్లికి వందనం అమలు చేయలేదు, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, పేరు మార్పులు చేయట్లేదు. ఏదేనంటే మీరు ఎంప్లాయ్ అంటారు. ఎంప్లాయ్ అంటే అర్థం ఏంటి? ఎంప్లాయ్ అంటే 70,000 80,000 జీతగాడు, హెచ్ఆర్సీ వస్తుంది, టీఆర్సీ వస్తుంది. టీఆర్సీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రావు. మీరు 20,000 రూపాయల జీతం ఇచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వము, మీరు ఎంప్లాయ్ అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఏదైతే మనం మున్సిపల్ కార్మికులు ఉన్నారో, మున్సిపల్ కార్మికులు ఇక్కడ జీవీఎంసీ అధికారులు 3 దఫాల మినిట్స్ ఒప్పందం చేశారు. ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదు. ఈ సమస్యల మీద ప్రధానంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి 12 సమ్మెని విజయవంతం చేస్తున్నారు. అప్పటికీ దిగిరాకపోతే మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో నిరవధిక సమ్మెకి పూనుకుంటున్నారు. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మందికి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధపడతారు. దానివల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, హాని జరిగినా దాని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇటు మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.